వారికి మా పార్టీ ఆఫీస్ అయితే అందజేస్తుంటే సర్పంచ్ పదవికాలం పూర్తయిన సందర్భంగా వారందరినీ కూడా సత్కారం చేయడం ఉద్దేశంతో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులైన డాక్టర్ విశ్వనాథ్ గారికి నమస్కారం. అలాగే మేడం గారు మన నర్సీపట్నం కూడా పరిశీలకులు వెళ్తారు. ఇక్కడ నుంచి మన తాలూకా యాక్టివిటీస్ ఏం చేస్తారో అనేది కూడా ఇక్కడ మేడం గారు అబ్జర్వ్ చేస్తారు కనుక వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన పార్లమెంట్ పరిశీలకులు ఇక్కడ మాజీ శాసనసభ్యులు ఎస్కోట సభ్యులు గారు బాబా హైమాదేవి గారు కూడా గతంలో వారితో కూడా పరిచయం చాలా టార్గెట్ ప్రోగ్రాం రావడం జరిగింది కనుక వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా జమీన్ గారు ఎర్రమత్ గారు రావడం జరిగితే మరి నేను 5 సంవత్సరాల పాటు కూడా సర్పంచ్గా మీ గ్రామాల్లో ఎన్నో మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మీ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మీ సచివాలయంలో బ్రహ్మాండంగా మరి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సచివాలయం బిల్డింగ్ పెట్టుకున్నాం. అందులో ఒక 6 మరి ఎంప్లాయీస్ కూడా పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మీ సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రాలు పెట్టుకున్నాం. ప్రతి రైతు కూడా మరి ఎక్కడితో హైకోర్టు కాకుండా అక్కడే ఉండే సౌకర్యం జగన్ ఇచ్చారు కనుక ఆ కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. అది సబ్సిడీకి పెట్టుకున్నాం. అంటే ఈ విధంగా మీ అందరూ కూడా మీ అందరి సహాయంలో అంటే 7 సంవత్సరాలు అంటే గత 3 సంవత్సరాలు మనం పరిపాలన చేసే కనుక 3 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా మీ గ్రామాల్లో మంచి పేరు తెలుసుకునే విధంగా నిజంగా చెప్పాలంటే ఈరోజు మీ పేరు మీద మీరు సర్పంచ్ ఉన్నప్పుడు పక్కగా మీరు ఎవరు సచివాలయం కలపలేదు, ఎవరు రైతు పరిష్కారాన్ని కలపలేదు, ఎవరు అధికంగా కలపలేదు. అంటే ఎవరి హయాంలో బిల్డింగ్ కట్టారంటే మా సర్పంచ్ హయాంలో పలానా సంవత్సరంలో కట్టామని చెప్పి చిరస్థాయిగా మీ తాలూకా బిల్డింగ్స్ అన్ని కూడా మీ పేరు ఉన్నందుకు నిజంగా మీ అందరూ కూడా చేసి నమస్కారం తెలుపుకుంటాను. ఇదే కాకుండా ఆ 3 సంవత్సరాలు కూడా ఎంతో కష్టపడి మన జగన్ ఇచ్చిన పథకాలన్నీ కూడా అందరికీ కూడా ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ఎవరికి కూడా మా పదవులు రావాలని ఎక్కడ లేకుండా అందరికీ పార్టీ లేకుండా ఏమీ లేకుండా సరే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమాలు వెళ్తున్నారా ఆ రోజు అందించడం జరిగింది. అలాగే ముఖ్యంగా జగన్ ప్రతి సచివాలయం కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయం కూడా మనం మరి చాలా కార్యక్రమాలు ప్రతి సచివాలయం కూడా రోజుగా చేసిన చాలా కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. అదే ముఖ్యంగా ఈ విధంగా కార్యక్రమం చేసినందుకు మరి పార్టీ పూర్తయిన సందర్భంగా మీ అందరినీ ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తున్నందుకు అందరూ కూడా మీతో పాటు మీ భార్య అంటే మరి భార్య సర్పంచ్ అయితే భర్తని కూడా రమ్మని వాళ్ళందరినీ కూడా సర్పంచం చేసే ఉద్దేశంతో అందుకని అందరినీ కూడా మరి రమ్మని చెప్పారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. మరి వచ్చే 3 సంవత్సరాలు ఎన్నికలు రాబోతున్నాయి. మరి జగన్ కూడా వచ్చే ఏడాది నుంచి కూడా ఏ విధంగా ఇంతకుముందు పాదయాత్ర చేశారో అదే విధంగా పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నారు. మనందరూ కూడా పాదయాత్ర పాల్గొని రేపు రాబోయే రోజుల్లో మన ఇంటి పరిస్థితి కూడా జగన్ ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా మనందరూ కూడా కష్టపడి పని చేయాలి. అలాగే ఇప్పటికే జగన్ చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా రేపు రాబోయే రోజుల్లో పార్టీ నాయకుడి కార్యకర్తల ద్వారా ప్రతిదీ కూడా చేస్తాం. ఏ పని సరే వాటితో చేస్తాం. ఏ రోజున ఏ అభివృద్ధి సరే పార్టీ నాయకుడి కార్యకర్తల చేస్తుంది. ఇప్పటికే కూడా చెప్పలేదు. అందుకని రేపు రాబోయే రోజుల్లో మరింతగా మంచి రోజులు రాబోతున్నాయి కనుక దయచేసి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా మనకి గతంలోనే మనకి సుమారుగా ఒక సంవత్సరం నుంచి కూడా పార్లమెంట్ పరిశీలకులుగా శోభ హైమాదేవి మనకి చేశారు. చాలా కార్యక్రమాలు హయాంలో గోల్డ్ సర్టిఫికేట్ కార్యక్రమం కానీ అది కమిటీలు కానీ వారందరూ కూడా ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ కమిటీలు పూర్తవడంలో కానీ గోల్డ్ సర్టిఫికేట్ పూర్తవడంలో కానీ ఎప్పటికప్పుడు నాతో కోఆర్డినేట్ చేసుకొని నాకు చెప్తూ పూర్తి చేయాలని చెప్పి మరి ఎంతో ముందుకు కనిపించిన శోభ హైమాదేవికి నా ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటున్నానండి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మన ఎంపీ గారికి చెప్పడం లేదు.
ఎందుకంటే వారు ఎంపీగా ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి నియోజకవర్గం తెలియదు కానీ వాళ్ళందరికంటే మనకు బాగా ఎక్కువ కార్యక్రమం చేశారు. చాలా కరెంట్ ఇచ్చారు, రోడ్లో చాలా బిల్డింగ్ ఇచ్చారు. ముఖ్యంగా మేనేజర్గా కోరుకోగా అనలేదు. ప్రతి వార్డు కూడా ఎంపీగా రోడ్డు ప్రతి గ్రామాలలో ప్రతి సచివాలయం అలాగే ఈ కార్యక్రమం తర్వాత మన శోభా ఎమ్మెల్యే మాట్లాడతారు. తర్వాత ఏమో డాక్టర్ గారు సచివాలయం గారు మాట్లాడతారు. ఈ రోజు ప్రసాద్ గారు వస్తూ మాట్లాడి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. దయచేసి మరొకసారి ఇవాళ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ మంత్రికి కూడా ఉండదు. ఎందుకంటే మన చేతిలో పవర్ ఉండాలి, ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా అది ఒక సర్పంచ్కే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా 3 పంచాయతీ సర్పంచ్ చేసి మన పంచాయతీ మున్సిపాలిటీ కూడా చేశారు. సర్పంచ్కి మున్సిపాలిటీ కూడా చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. సర్పంచ్ అనేది పోస్ట్ ఏదైనా చేయాలన్నా సంబంధం లేకుండా నిధులతో మీరు చేయగలరు. అదే మున్సిపాలిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు కానీ కేంద్ర ప్రభుత్వం వరకు ఏదైనా పదవులు కూడా ఉన్నాయి కానీ వాళ్ళ చేతులే ఉండదు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలు చేయాలి తప్ప మిగతా వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకి రాజకీయ భవిష్యత్తు కానీ పార్టీ కూడా బలోపేతం చేయాలన్నా సర్పంచ్ కూడా మీ అందరినీ కలుసుకోవటం. ఎందుకంటే నర్సీపట్నంలో మాకు పార్టీ పని అప్పుడు చెప్పినా కూడా పార్లమెంట్లో నర్సీపట్నంలో పెద్ద పని ఉండట్లేదు. మీరు చెప్పకపోతే పార్టీ ఆదేశించకముందే మీ ఎమ్మెల్యే గారు, ఆయన ఎప్పుడు మాజీ ఎమ్మెల్యేనే, మళ్ళీ రాబోయే ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కాబట్టి ఎమ్మెల్యే గారే ఆయనకి ప్రతి కార్యక్రమంలో సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరూ కూడా. ఎందుకంటే చూసాము, నేనైతే పరిశీలకులా వచ్చిన తర్వాత కోటి సంతకాల సేకరణ కానివ్వండి, ధర్నా కార్యక్రమాలు కానివ్వండి, కమిటీస్ నిర్మాణం కానివ్వండి, ఏ కార్యక్రమం చెప్పినా కూడా అది 100% పార్టీ నిర్దేశించినటువంటి కాలానికి ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో అటు ఎమ్మెల్యే గారికి కానీ ఇటు మా అందరికి కానీ మరి రాష్ట్ర స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ కింద నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఎన్నుకోవడానికి చేస్తున్నప్పుడే దేశం కూడా చెందుతుందని చెప్పారు. అదేవిధంగా గతంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో గ్రామాల్లోనే ఒక సచివాలయాన్ని నిర్మించి గ్రామాల్లోనే గ్రామ సర్పంచులతో పాటు గ్రామ పరిపాలన కూడా గ్రామ స్వరాజ్యాన్ని అందించారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినా ఈరోజు మీ నియోజకవర్గ రథసారథి అయినా కూడా గణేష్ గారి నాయకత్వం ఎప్పుడు కూడా ఎప్పుడు ముందు తరాల్లో కూడా మరి ఇదే రకంగా కూడా ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ దీవిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మరి నర్సీపట్నం నియోజకవర్గ అబ్జర్వర్గా మరి నియమింపబడిన తర్వాత మొట్టమొదటి ఇలాంటి కార్యక్రమానికి రావడం నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే జగన్ గారి యొక్క పరిపాలన విధానమే మరి గ్రామ స్వరాజ్యం. ఏదైతే మరి మనకి స్వాతంత్రం తెచ్చిన పూజ్య బాపూజీ ఏదైతే కలలుగన్నారు, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని మరి అన్నారు. కానీ ఈ 78 సంవత్సరాలలో ఎవరైనా కూడా గ్రామాలలో ఒక కొత్త బిల్డింగ్, పాత రోజుల్లాంటి పంచాయతీ భవనం, పెచ్చులుడిపోయిన పంచాయతీ భవనాలు, శిథిలావస్థలో ఉన్న పాఠశాల, మీరంతా కూడా ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఇక్కడికి సన్మాన గ్రహీతులైనటువంటి సర్పంచ్ నాయకులుగా ఉన్నటువంటి గ్రామాలు ఎలా ఉన్నాయండి? మీ నోట్లో మీరే చెప్పాలి. ఎటు చూసినా ఒక నూతన సచివాలయం. ఈ రాష్ట్ర పరిణామాలకి ఈ మధ్య కాలంలోనే మరి రాధాకృష్ణ గారు కొత్త పనులు చెత్త పనులు పలుకుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా, నాయకులు భార్యలు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల ఎంత నీచంగా, ఎంత అవమానకరంగా, సత్య సమాజం తలపించుకునే విధంగా వారు రాత్రులు పెట్టుకుంటున్నారు. అటువంటి రాత్రుల్ని ఇక్కడ మొదటి స్థానం అయిన పనులు సమర్థించారు. వీరికి కానీ పార్టీ
మహిళల పట్ల దౌర్జన్యం పార్టీ ఏదైతుందో తెలియదు పార్టీ. మహిళల పట్ల దౌర్జన్యం వ్యక్తులంటే అయిన పద్ధతులు మీరు ఇటువంటి వ్యక్తుల్ని ఏమేమి ప్రాధాన్యత మాటలకి ఈ సమాజంలో ఏ వ్యక్తి ఖండించడం వారు ఏమన్నారు మీరు చాలా మంది ఆడవాళ్ళు చదువుతున్నారు అని చెప్తున్నారు. ఎంత నీతిగా మాట్లాడుతున్నారంటే మన నాయకుడు గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వారి పేపర్లో నచ్చిన పరిస్థితుల్లో ఖచ్చితంగా రాస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆలోచిస్తే వాళ్ళ వారిని మీరే తెలివి తీసేస్తారు. అంత గీతాలు మాట్లాడుతున్నాడు ఏమీ ప్రాధాన్యత వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగు పార్టీ ప్రజలు క్షమాపణ చెప్పడం అవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి గణేష్ ఎమ్మెల్యే చేయడానికి ముందే ఖచ్చితంగా ఒక బలమైన నాయకత్వం బలమైన కేడర్ని వైఎస్ఆర్ కుటుంబం తరఫున గణేష్ సంపాదించుకున్నాడు. ఆయన ప్రతి ఈ కార్యక్రమం నెక్స్ట్ అదేవిధంగా